బ్రేకింగ్ చూస్తున్నాం. శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారి వెంట మంటలు చెలరేగాయి. దాదాపు 3 కిలోమీటర్ల మేర మంటలు ఎగిసిపడుతున్నాయి. ఆమ్రాబాద్ మండలం దోమలపెంట రేంజ్ పరిధిలోని వజ్రాల మగుడుడ నుంచి తవిసిపెంట ప్రాంతంలో మంటలు అంటుకున్నాయి. అర్ధరాత్రి నుంచి వీటిని ఆర్పేందుకు సిబ్బంది యత్నాలు చేస్తున్నారు. యంత్రాల ద్వారా మంటలను ఆర్పేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, మొత్తంగా చూస్తున్నాం అగ్నికి ఆహుతైపోతూ ఉన్న పరిస్థితి. అర్ధరాత్రి నుంచి కూడా మంటలు ఆర్పేందుకు సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నా ఎక్కడా కూడా పూర్తిగా ఇంకా అదుపులోకి రాని పరిస్థితి. సో ఏ విధంగా మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది అక్కడ? వంశీ, నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమల్పేంట రేంజ్ పరిధిలో వజ్రాల మడుగు ప్రాంతంలో అర్ధరాత్రి నుంచి గడ్డి వాములకు ఎక్కడైతే అటవీ ప్రాంతం ఉంటుందో, ముఖ్యంగా వేసవి కాలం వచ్చిందంటే ఈ కార్చిచ్చు రగులుతూనే ఉంటుంది. అధికారులు కూడా, అటవీ శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి వాటిని వాచ్ చేస్తూనే ఉంటారు. దీంతో పాటు ఈ రోజు అంటే అర్ధరాత్రి నుంచి కూడా చూసుకుంటే మనం శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారి వెంబడి 3 కిలోమీటర్ల మేర ఈ కార్చిచ్చు రగిలిందని చెప్పవచ్చు. అర్ధరాత్రి నుంచే ఈ పోలీసులు అక్కడ సమాచారము అటవీ శాఖ అధికారులు, పోలీసులు, ఆ రెవెన్యూ మన అగ్నిమాపక సిబ్బందికి అందించడంతో వారు హుటాహుటిన దానికి సంబంధించిన 2 వాహనాల్లో కూడా మంటలు ఆర్పేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా 3 కిలోమీటర్ల మేర దూరంలో ఉన్న ఈ కార్మికులు మాత్రం మంటలు గడ్డికి ఆహుతి అవుతూనే ఉన్నాయి. ఈ ఎక్కువగా అవుతూనే పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో మరో వాహనాన్ని కూడా అధికారులు ఉదయం కూడా తెప్పించి మంటలు ఆర్పేందుకైతే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇప్పటికి కూడా మంటలు అయితే అదుపులోకి వచ్చిన మన సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఎండాకాలం, వేసవి కాలం వచ్చిందంటే శ్రీశైలం ప్రధాన రహదారిపై ఉన్న ఈ అటవీ ప్రాంతంలో ఖచ్చితంగా ఈ మంటలు వ్యాపించడం, కాల్చి వ్యాపించడం నిత్యకృతంగా మారింది. అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి వాటిని అదుపులోకి తెచ్చేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పవచ్చు. వంశీ, థ్యాంక్ యూ వెంకటేష్.